స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తల ఎత్తుకొనుడి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము. లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. స్నేహితులారా, మనము జీవితంలో తల దించుకునే పరిస్థితులను గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడు మనము తల దించుకునే పరిస్థితులు ఎదురైనవి అని జ్ఞాపకము చేసుకున్నట్లయితే కొన్ని పర్యాయాలు మనము ఓటమి పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు, నిందల పాలైనప్పుడు, జీవితంలో కష్టములు శ్రమలు మనల్ని ఆవరించినప్పుడు, అపార్థములు ఎదురైనటువంటి సందర్భంలో సాధారణంగా మనము తల దించుకునేటటువంటి వారంగా ఉంటాం. ఘోరమైన శ్రమలు కానివ్వండి, అవమానములు కానివ్వండి, బాధలు దుఃఖము కలిగిన సందర్భంలో మనము ధైర్యమును కోల్పోయి భయంతో భారంతో అవమానమునకు లోనైన వారంగా తలదించుకొని బాధపడే వారముగా ఉంటాం. ఏదైనా శ్రమకు అవమానమునకు లోనైన సందర్భంలో కొన్నిసార్లు మనము ఎంతగా డిస్కరేజ్ అయిపోతామనంటే తల ఎత్తి ఎదుటివారి ముఖాన్ని చూడడానికి కూడా మనకు ధైర్యము సరిపోదండి. అవమానాలు నిందలు ఎదురైనప్పుడు తల లేపి మన ముందున్నటువంటి వ్యక్తి ముఖాన్ని చూడడానికి కూడా మనకు ధైర్యము సరిపోదు. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, నిరుద్యోగం వల్ల కానీ, చాలనటువంటి జీతం వల్ల కానీ, తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదముల వలన కానీ, నేరముల వలన కానీ, అవివేకముల వలన కానీ, అనారోగ్యముల వలన కానీ, నష్టములు కష్టముల వలన కానీ, నీ జీవితంలో కుటుంబము, పిల్లలు, ఉద్యోగంలో కలిగిన అవాంతరములను బట్టి కానీ ఏదో ఒక సందర్భంలో నీవు తల దించుకునేటటువంటి పరిస్థితి ఎదురై ఉండవచ్చు. ఆ తల దించుకున్న అనుభవము నీ జీవితంలో ఉండవచ్చు. తల దించుకొని నీకు నీవే కుమిలిపోయినటువంటి, నీకు నీవే కన్నీరు గాల్చినటువంటి సందర్భము జీవితంలో నువ్వు అనుభవించినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు స్నేహితుడా. అయితే ఈ లేఖన భాగాన్ని చదువుకున్నటువంటి సందర్భంలో యేసు ప్రభుల వారు తన విశ్వాసులను, శిష్యులను ఉద్దేశించి ఈ మాటలను ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏ సందర్భం అని అంటే అది ప్రభుల వారి రెండవ రాకడకి సంబంధించినటువంటి సందర్భం. యేసు ప్రభుల వారు రెండవ రాకడ సమీపించినటువంటి తరుణంలో విశ్వాసులు హింసల పాలవుతారని, నిందల పాలవుతారని, అవమానముల పాలవుతారని, అది శ్రమలతో కూడినటువంటి దినములని, వెలివేతలతో కూడినటువంటి దినములని, రక్తపాతంతో, నష్టాలతో
కష్టాలతో కూడినటువంటి దినములని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. అంతా మాత్రమే కాదు, మీరు మోసగించబడతారు, మరి సభలకు అప్పగించబడతారు, చెరసాలలో వేయబడతారు. మీ దగ్గరి వారే, మీకు ప్రియమైనటువంటి వారే మిమ్మల్ని మోసగించేటటువంటి వారుగా ఉంటారు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. నీ జీవితంలో కూడా స్నేహితులారా, నీ సొంత వారు, నీ దగ్గరి వారు ఎవరని నీవు స్నేహితులని భావించినావో, ఎవరని నా రక్త సంబంధికులని భావించినావో, ఎవరు బంధువులని భావించినావో వారి వలన మోసపోయినటువంటి అనుభవము, నష్టపోయినటువంటి అనుభవము, దోచుకొనబడినటువంటి అనుభవము, గాయపడినటువంటి అనుభవము నీ జీవితంలో ఉండవచ్చు. అటువంటి సందర్భంలో తల ఎత్తుకోలేని దుఃఖాన్ని నీవు అనుభవించినటువంటి వాడవుగా ఉండవచ్చు. కానీ ప్రభుల వారు ఈ సందర్భంలో ప్రభువు వచ్చు ఆ రెండవ రాకడకి సంబంధించి ధైర్యమును కోల్పోయి అవమాన భారంతో కుంగిపోయిన మీరు తల దించుకొనకండి, మిమ్మును ఏదో కోల్పోయినట్టు భావించకండి. మనుషులు మీ మీద పుట్టించేటటువంటి నిందలకు, అవమానములను, నష్టములను లక్ష్య పెట్టకండి. నిజమే, ఇన్ని బాధలు మీలో కలుగుతూ ఉన్నవి, శ్రమలు మీలో కలుగుతూ ఉన్నవి, అవమానాలు, నిందలు, సభలు, చెరసాల దగ్గరే వారి చేతనే మీరు మోసపోయినటువంటి సందర్భంలో కూడా మీరు తల దించుకోకండి, భయపడకండి, బలహీనతకి, నిరాశ, నిస్పృహలకి లోను కాకండి. ఎందుకనంటే ఇవన్నీ ప్రభువు రాకడకు గుర్తుగా ఉన్నవి. ప్రభు వచ్చినప్పుడు మీరు విడుదలను అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. దేని నుండి ప్రభువు నిన్ను విడుదలలోనికి నడిపిస్తారు అంటే, స్నేహితులారా, నీ బంధకాలలో నుండి, అవమానములలో నుండి, శ్రమలలో నుండి, మోసపోయిన అనుభవంలో నుండి, కన్నీరు, తిరస్కారము, వెలివేతకి లోనైన అనుభవంలో నుండి. ఈ దినాన నీ హృదయము వేదనతో నింపబడి ఉండవచ్చు, నీ కనులు కన్నీళ్లతో నింపబడి ఉండవచ్చు. ప్రభు వచ్చినప్పుడు నీ హృదయమందున్న భారము నుండి, కనుల నుండి కార్చబడుతూ ఉన్నటువంటి కన్నీళ్ళ నుండి విడుదలను అనుగ్రహించి గొప్ప బహుమానాన్ని ఆయన నీ జీవితంలో ఇచ్చేవాడుగా ఉన్నాడు. గనుక అవమానాన్ని బట్టి, శ్రమలను బట్టి తల దించుకొనక, అధైర్యపడక, ప్రభువును ఆశ్రయించేటటువంటి వాడవుగా, నా జీవితము ప్రభువు మార్చబోతూ ఉన్నాడు అని నిరీక్షణ కలిగినటువంటి వాడవుగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, జీవితంలో ఏదో ఒక దశలో మేము డబ్బు కలిగిన వారమైనా, ఉద్యోగం కలిగిన వారమైనా, లోక సంపదలు, పేరు ప్రఖ్యాతులు, ఎటువంటి ఉన్నతమైన స్థితిలో జీవించేటటువంటి వారమైనా ఏదో ఒక సందర్భంలో తల దించుకున్న అనుభవము, నిందలకి, అవమానాలకి లోనై ధైర్యము కోల్పోయి ఎదుటి వారి ముఖాన్ని చూడడానికి కూడా మేము ఇబ్బంది పడిన అనుభవాలు మా జీవితంలో ఉన్నవయ్యా. కానీ నీవు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడవు, అవమానాన్ని తొలగజేసి తల ఎత్తుకోవడానికి మార్గాన్ని చూపగలిగినటువంటి దేవుడవు. అయ్యా, నేను పేదవాడనని, నేను నిరుద్యోగినని, నేను అప్పులలో ఉన్నానని, అందరూ నా మీద అబద్ధము మాటలు మాట్లాడుతూ ఉన్నారని, నిందలలో ఉన్నానని, అవమానములలో ఉన్నానని, అందంగా లేనని, చలాకీగా మాట్లాడలేనని, సరి అయిన భాషా పరిజ్ఞానం లేదని,
ఒక్కొక్క కారణాన్ని బట్టి ఒక్కొక్క కుమారుడు తలదించుకొని భారంతో బ్రతుకుతూ ఉన్నారయ్యా. ఒక్కొక్క కుమార్తె తలదించుకొని భారంతో బ్రతికేటటువంటి వారుగా ఉన్నారయ్యా. మీ వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరైతే తల ఎత్తుకొనుడి, ధైర్యంగా ఉండుడి అని పిలుపును అందజేసినటువంటి దేవుడవుగా ఉన్నావు. మీ పిలుపును విని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం. మాలో ఉన్న ఈ భారములను బంధకములను తొలగజేసి తల ఎత్తుకొని జీవించగలిగిన ఆధిక్యత మా జీవితంలో అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోను వ్యక్తులను మీరు దీవించుమని, ఈ దినపు దీవెనలతో అందరినీ నింపండి. జన్మదినాన్ని, వివాహ బంధమును జ్ఞాపకం చేసుకొనుచు పెళ్లి రోజును జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి బిడ్డలను మీరు దీవించి మేలు ఆశీర్వాదములతో నింపి వారి ప్రార్థనలను ఆలకించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.